ప్రైజ్ ద లార్డ్. మౌనంగా ఉంటే దేవుడే మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. దావీదు జీవితంలో కూడా దేవుడు అదే విధంగా యుద్ధం చేశాడు. దావీదుని సౌలు 21 సార్లు చంపాలని హత్యా ప్రయత్నం చేశాడు. కానీ దావీదు మాత్రం తిరిగి మరలా సౌలు మీద హత్యా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడ దావీదు మౌనంగా ఉన్నాడు. దావీదు చేతకాని వాడనా అక్కడ మౌనంగా ఉండడానికి కారణం కాదు. దావీదు సింహాన్ని, ఎలుగుబంటినే చీల్చి చంపాడు. చివరికి సౌలు కూడా చంపలేని గొల్యాతుని చంపాడు. అంటే దావీదు ఎంత బలమైన వాడని. అక్కడ సౌలుని చంపకపోవడానికి కారణం ఏంటంటే సౌలు దేవుని చేత అభిషేకింపబడిన వాడని, అభిషేకించబడిన వ్యక్తిని కనీసం ముట్టకూడదు, చంపకూడదని దావీదు సౌలుని చంపలేదు. దావీదు ఆ వాక్యాన్ని చేతపట్టుకుని ఉన్నాడు కాబట్టే ఆ వాక్యమే దావీదు పక్షాన్ని యుద్ధం చేయడం మొదలుపెట్టింది. సౌలు కుటుంబాన్ని అంతటినీ కూడా మరణానికి అప్పగించింది. అదే రాజ్యంలో దావీదును రాజుగా నిలబెట్టింది. అలాగే మన జీవితంలో కూడా మనకి ఇరుగు పొరుగు వారు మనకి విరోధంగా ఉంటారు. మనం ఉద్యోగం చేసే చోట కానీ, మనం వ్యాపారం చేసే చోట కానీ మనం అంటే కిట్టదు. అప్పుడు మనం యుద్ధం చేయకూడదు. మనం దేవునికి మొరపెట్టి మనం మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయడం మొదలు పెడతాడు. మనం మౌనంగా ఉన్నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. కాబట్టి మనం వాక్యాన్ని చేతపట్టుకుని ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనకి మిత్రులుగా చేస్తాడు. ఆమేన్.